మహేశ్వరం మండలం కేంద్రంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ ముందున్న సర్కిల్లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు చేయటం వెనుక ఎవరి హస్తం ఉన్నదో తెలపాలని, ఆ విగ్రహం పక్కన బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉండడంతో దళిత వర్గాలు వచ్చి విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు. అనంతరం ధర్నాకు దిగారు. ఇకపోతే బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల పక్కనే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. శివాజీ విగ్రహాన్ని వేరే ఎక్కడైనా పెట్టండి, వారికి మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. యువకులంతా గమనించాలి. దయచేసి మీరందరూ చదువుకున్న యువకులే. అంబేద్కర్ అందరి వాడు, మా మానవ నాయకుడు కాదు. దయచేసి మీరు మేము ఛత్రపతి శివాజీ గారికి వ్యతిరేకం కాదు. కరెక్ట్. ఊరికైనా మండలం మొత్తం పెంచుకున్నారు. ఈ రోజు ఇది కరెక్టా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంత దుర్మార్గం? ఇది తీసుకొచ్చి శివాజీ మాట్లాడాలి. ఈ రోజు కాదు విగ్రహం పెట్టింది, ఈ రోజు కాదు అంబేద్కర్ చౌరస్తా అన్నది. 40 ఏళ్ల నుంచి అంబేద్కర్ చౌరస్తా పేరు పోతుంది. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా ఈ రోజు కాదు పేరు వచ్చింది, 40 ఏళ్ల కిందమే ఉన్నది. ఇక్కడ అది అందరు తెలుసు, ఊళ్ళకి అందరు తెలుసు. ఈ రోజు ఒక్కటి కావాలా మీరు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు? ఇది అవసరమా? కట్టుకోరు. మేము కూడా మాట్లాడుతున్నామా? చెప్పండి, మీరు ఇక్కడ ధర్నా తీయవలసిన కారణం ఏంది? అసలు ఎందుకు చేస్తారు? అసలు ఈ జరగడానికి కారణం ఏంటనేది చెప్పండి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. 1991లో కెఎస్ రత్నం గారు జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది, శిలాఫలకాలు వేయడం జరిగింది. మేము అప్పటి నుంచి అంత బుద్ధం నుంచి కూడా మేము అంబేద్కర్ కమిటీలు మండల లెవెల్లో కానీ విలేజ్ లెవెల్లో కానీ వేసుకొని మేము ఆ మండల కమిటీలతో మొత్తం వచ్చి ఇక్కడ మేము జన్మదినం కానీ వర్ధంతి కానీ జరుపుకునేది. ఇక్కడ ఈ రోజు కొన్ని సంవత్సరాలుగా మేము అది ఆనవాయితీగా మేము చేసుకుంటూ వస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతను ఈ రోజు మరి కొంతమంది దుండగులు రాత్రి ఎవరికి తెలియకుండా పర్మిషన్ లేకుండా రాత్రి వీధి లైట్లు బంద్ చేసి ఈ రోజు అంబేద్కర్ గారిని, బాబు జగజీవన్ రావు గారిని అవమానించడం జరుగుతుంది. శివాజీ విగ్రహం తీసుకొచ్చి అంబేద్కర్ గారిని దగ్గర పెట్టడం, అంబేద్కర్ గారిని చిన్న చేయడము, ఈ రోజు శివాజీని పెద్ద చేయడం అనేది మాకు ఎంత అవమానం జరుగుతుంది. ఈ రోజు రాజ్యాంగ నిర్మాత మాకొక్కరికే కాదు, అంబేద్కర్ గారు ప్రతి ఒక్క జాతికి ఇక్కడ అభ్యంతరాల విషయంలో గ్రామ సర్పంచ్ గారు వచ్చారు. వారిని వివరాలు అడిగి ఇప్పుడు తెలుసుకున్నాం. దీని వెనుక వారి పర్మిషన్ ఏమైనా ఇచ్చారా, మరి ఇంకెవరు పర్మిషన్ ఉంది, ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, గ్రామ సర్పంచ్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి సర్పంచ్ గారు, ఈ యొక్క విగ్రహం పెట్టడంపై మీకు ఉన్న అవగాహన ఉంది? మీకు చెప్పి పెట్టారా, చెప్పకుండా పెట్టారా, మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా, ఇవ్వలేదా? అందరికీ నమస్కారం. మహేశ్వరం అంబేద్కర్ చౌరస్తాలో పెట్టినట్టు శివాజీ విగ్రహం మాకు ఎటువంటిది సమాచారం కానీ ఎటువంటి పర్మిషన్ కానీ గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ తీసుకోలేదు. మాకు అవగాహన లేదు, అది మాకు మా దగ్గర రాలేదు. గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ మా పాలక వర్గానికి అయితే ఏ రోజు సంప్రదించలేదు. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని మీకు ఎప్పుడైనా ఇంతకుముందు అప్లికేషన్ పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అప్లికేషన్ కానీ ఎటువంటిది మాకు సమాచారం ఇవ్వలేదు. సో ఇక్కడ విగ్రహం పెట్టడంపై మీ మాట ఏంది? ఇప్పుడు విగ్రహం పెట్టాలి మహేశ్వరంలో, కానీ సమైక్యంగా ఉన్నామని చెప్పడం కోసం పెట్టిన విగ్రహాలు దానికి ప్రభుత్వం కూడా సహకరించిందంటే సర్కిల్ ఏర్పాటు చేసింది. అలాంటి దాన్ని ఈరోజు రాత్రి 2 గంటల రాత్రి కొంతమంది
డైవర్షన్ మూవ్మెంట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప వీళ్ళకు ఆ విగ్రహం శివాజీ గారి విగ్రహం పట్ల కానీ శివాజీ గారి ప్రతిష్టాపన పట్ల వ్యతిరేకత లేదు. ఆయన చిలకమ్మ నరసింహ నేను చెప్పడం కూడా ఏంటంటే శివాజీ కూడా అగ్రవర్ణాల చేతిలో, దోపిడీదారుల చేతిలో, ఆనాటి బ్రాహ్మణికల్ వ్యవస్థల చేతిలో, ఆనాటి మనుధర్మ శాస్త్రం పుణ్యమా అని చెప్పి అవమానానికి గురి అయినటువంటి వ్యక్తి. ఆ ఛత్రపతి శివాజీ గారికి జరిగినంత అవమానం ఇంకెవరికి జరగలేదు. మొదలు అంబేద్కర్ గారికి అవమానం జరిగింది రాజ్యాంగం రాసినప్పుడు, తర్వాత ఛత్రపతి ఆ వ్యక్తి కూడా మా సామాజిక వర్గమే. కానీ మేమేమంటున్నామంటే మా ప్రాంతంలో శివాజీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. శివాజీ విగ్రహం పెట్టడానికి వ్యతిరేకం కాదు. అంబేద్కర్ జగ్జీవన్ రామ్ సర్కిల్లో శివాజీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అయితే దీనికి అందరూ సహకరించాలని ఆల్రెడీ డీసీపీ గారితో మాట్లాడినాం.